ఈ వ్యక్తి చేతిలో ఉన్న బ్యాగ్ అసలు మామూలు బ్యాగ్ కాదు. అందులో ఏమున్నాయో తెలిస్తే మీకే గుండెపోతుంది. అసలు ఆ బ్యాగ్ లో ఏమున్నాయంటే ఇద్దరు మనుషుల తలలు ఉన్నాయి. ఎస్, మీరు విన్నది నిజమే. ఈ వ్యక్తి పేరు కొలంచి. ఇతను తమిళనాడులో ఉండేవాడు. ఇతని భార్య లక్ష్మి అండ్ ఇతనికి ఇద్దరు పిల్లలు అనుకుంటా. కొలంచి డైలీ కూలీగా నైట్ టైమ్స్ పని చేయడానికి బయటికి వెళ్ళేవాడు. ఇంట్లో లక్ష్మి అండ్ తన పిల్లలు మాత్రమే ఉండేవాళ్ళు. అలా కొన్ని రోజుల తర్వాత కొలంచి డైలీ నైట్ టైమ్స్ పనికి వెళ్ళిపోయాడు. ఇంట్లో పిల్లలు పడుకున్న తర్వాత లక్ష్మి ఈ తంగరాజు అనే వ్యక్తికి కాల్ చేసి ఇంటికి పిలిపించుకునేది. ఆ తర్వాత వీళ్ళిద్దరు కలిసి టెర్రస్ మీదకి వెళ్లి ఫిజికల్ అయ్యేవాళ్ళు. అలా డైలీ కొలంచి ఇంటి నుంచి వెళ్ళిపోయాక తంగరాజు ఇంటికి వస్తుండడం చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చూశారు. అదే విషయం వెళ్లి కొలంచికి చెప్పారు. కొలంచి వెళ్లి తన భార్యని నిలదీసి అడిగితే అలాంటిదేమీ లేదు, నా పిల్లల మీద ఒట్టు, వాళ్ళు అబద్ధం చెప్తున్నారని చెప్పింది. ఇక కొలంచి కూడా సరే అని చెప్పి కొన్ని రోజులు వెయిట్ చేసి నైట్ డ్యూటీకి వెళ్తున్నా అని లక్ష్మికి చెప్పి వెళ్ళాడు. లక్ష్మి కొలంచి వెళ్ళిపోయాక తంగరాజుకి కాల్ చేసి నా భర్త ఈరోజు పనికి వెళ్ళాడు, నువ్వు ఇంటికి రా అని చెప్పింది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే కొలంచి పనికి వెళ్తా అని అబద్ధం చెప్పి బయట వెయిట్ చేస్తున్నాడు అంతే. ఇంకా తంగరాజు కొంచెం సేపు తర్వాత ఇంటికి వచ్చాడు. లక్ష్మి అండ్ తంగరాజు కలిసి మేడ మీదకి వెళ్ళి ఫిజికల్ అవుతున్న టైంలో కొలంచి వీళ్ళని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. అండ్ వాళ్ళని అక్కడికక్కడే నరికేసి వాళ్ళ తలల్ని కట్ చేసి ఒక బ్యాగ్ లో వేసుకుని పోలీస్ స్టేషన్ కి వెళ్ళి సరెండర్ అయ్యాడు. అండ్ పోలీసులు ఇతన్ని కస్టడీలోకి తీసుకున్నారు. ఇక్కడ లక్ష్మి అండ్ తంగరాజు చేసింది తప్పే, అలానే కొలంచి కూడా చట్టాన్ని తన చేతిలోకి తీసుకోవడం కరెక్ట్ కాదు. మీకేమనిపిస్తుంది గైస్? కొలంచి చేసింది కరెక్టా తప్ప? కామెంట్లో తెలియజేయడం మర్చిపోకండి. వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఫాలో చేసుకోండి.